వారణాసి సినిమా కోసం యుద్ధ విద్య నేర్చుకున్న మహేష్ బాబు మరి తనకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్ హరికృష్ణ మహేష్ బాబు గారి గురించి ఏం చెప్పాడు అని చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా సమయం వచ్చేంత వరకు ఈ విషయాన్ని ఎవ్వరికి కూడా చెప్పొద్దు అని చెప్పేసి అయితే మూవీ టీం వాళ్ళు హరికృష్ణ గారికి చెప్పడం జరిగింది. అందుకోసమని ఆయన ఇన్ని రోజుల పాటు ఎక్కడ కూడా మహేష్ బాబు గారికి ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన చెప్పుకోలేదు. సో ఇప్పుడు మాత్రం సమయం వచ్చింది. ఆల్రెడీ ఒక అద్భుతమైనటువంటి షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. ఏడాది కాలము గడుస్తుంది షూటింగ్ ప్రారంభమై. కాబట్టి ఇంకా ఈ సమయంలోనే ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, నేను కూడా ఇందులో చేస్తున్నాను అని చెప్పేసి ఆయన అఫీషియల్గా చెప్పుకోవడం. సో ఇప్పుడు ఈయన కూడా సమయం వచ్చింది కాబట్టి నేను మహేష్ బాబు గారికి ట్రైనింగ్ ఇచ్చాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో మరి ఇది ఏదైతే యుద్ధ విద్య మన మహేష్ బాబు గారు నేర్చుకున్నారో ఇది మన భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి యుద్ధ విద్య. అయితే దాని పేరు కలరిపయట్టు. సో మరి ఇది అతి ప్రాచీనమైనటువంటి కేరళ నుంచి తీసుకున్నటువంటి యుద్ధ విద్య. ఇది అప్పట్లో చాలా మంది రాజులు మహారాజులు కూడా నేర్చుకునేవాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఈ యొక్క విద్య అనేది ఇండియన్ 2 సినిమా కోసం కాజల్ కూడా నేర్చుకుందంట. అండ్ దాంతోపాటు కాంతార సినిమా కోసం రిషబ్ శెట్టి గారు కూడా నేర్చుకోవడం జరిగిందంట. సో మరి ఈ విషయాన్ని స్వయంగా హరికృష్ణ గారే చెప్పడం జరిగింది. అండ్ ఈ యొక్క విద్య నేర్చుకోవడం వల్ల శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు చాలా బలాన్ని పొందుతారు అని చెప్పేసి అయితే ఇన్సైడ్గా ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క విద్య అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ మహేష్ బాబు గారు ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో చాలా చాలా కష్టపడి ఆయన అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత డెడికేషన్ అంటే నేను కూడా ఒక సమయంలో ఆపేద్దాం సార్ ఇంకా వద్దు ఈ ట్రైనింగ్ ఈరోజు చాలు వేరే నెక్స్ట్ డే చేసుకుందాం అని చెప్పినప్పటికీ లేదు ఈరోజు కంప్లీట్గా ఇది పూర్తి అవ్వాల్సింది అని చెప్పేసి అయితే పట్టుబట్టి మరి మహేష్ బాబు గారు నేర్చుకోవడం జరిగిందంట. అండ్ స్టార్టింగ్లో ఒక 2 నెలల పాటు ఈ యొక్క ట్రైనింగ్ అనుకున్నారట. బట్ తర్వాత మళ్ళీ అది పొడిగించి ఇంకా కొద్ది నెలలు కూడా నేర్చుకోవడం జరిగిందంట. సో ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఒక్కసారి దేని గురించి అయినా ఆయన మనసు పెట్టి చేస్తే అది ఏ లెవెల్లో ఉంటుందనేది ఆయన యొక్క డెడికేషన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ వారణాసి సినిమా ఆయన యొక్క కెరీర్లోనే బిగ్గెస్ట్ కాదు అసలు వరల్డ్ వైడ్గా ఈ యొక్క బిగ్గెస్ట్ సినిమా అనమాట. మన ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి గుర్తింపును సాధించి పెడుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజమౌళి గారు మరి ఆయన జేమ్స్ కెమెరాన్తో కూడా మాట్లాడుతూ ఇంకా ఒక సంవత్సరం పాటు 8 నుంచి 12 నెలల పాటు కూడా షూటింగ్ జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అండ్ 2027 వేసవిలో ఈ యొక్క సినిమా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు అన్నీ కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అండ్ ప్రియాంక చోప్రా గారు కావచ్చు, అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి అయితే. అండ్ హరికృష్ణ గారు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే మహేష్ బాబు గారు కొన్ని సందర్భాల్లో రాముడిగా కనిపిస్తాడని చెప్పేసి కూడా ఆయన పంచుకోవడం జరిగింది. కృష్ణుడిగా కూడా కనిపిస్తాడని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి రుద్ర అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని మహేష్ బాబు గారు ఈ వారణాసి సినిమాలో చేస్తున్నారు. అందరికీ తెలిసిందే. మనం వచ్చినటువంటి ఆ గ్లిమ్స్లో నంది మీద కూర్చొని రావడం, మహాశివుడిగా కూడా కనిపిస్తున్నాడా ఏంటి, అండ్ గ్లిమ్స్లో చిన్నమస్తాదేవి కనిపించడం కానీ, రకరకాల లోకాలు చూపించడం కానీ, అండ్ సైన్స్ ఫిక్షన్గా ఈ విధంగా ప్రతి ఒక్క అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా సినిమా అనేది అసలు మనకు తెలియని ఏదో ప్లాన్ చేస్తున్నారా ఇంత అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పేసి అయితే అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ హరికృష్ణ గారు మాత్రం ట్రైనర్ హరికృష్ణ గారు మాత్రం మహేష్ బాబు గారి గురించి ఈ యొక్క కలరిపయట్టు అనే ప్రాచీనమైనటువంటి యుద్ధ విద్య గురించి అయితే ఆయన చెప్పడం జరిగింది. మహేష్ బాబు గారు చాలా చాలా అంటే నేను ఆయన కన్నా చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా ఆయన నాకు ఇచ్చినటువంటి గౌరవం అనేది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అయితే ఆయన షేర్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా హరికృష్ణ గారు చెప్పినటువంటి ఈ యొక్క మాటల్ని ఆయన గురించి పొగినటువంటి మాటలను అయితే షేర్ చేస్తూ ఉన్నారు.